హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంకేఎస్ ఫ్యాషన్స్. ఈరోజు మనం స్లీవ్స్కి కప్స్ ఎలా అటాచ్మెంట్ అనేది చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అండి, వీడియోస్ చాలా లేట్గా వస్తున్నాయి. ఇక నుంచి తొందరగానే వస్తాయి, ఓకేనా? మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్గా అనేది అర్థమైపోతుంది. ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు నేను చెప్పే పాయింట్లు అనేది చిన్న చిన్న పాయింట్లు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు అనుకుంటారు ప్రతి చిన్న పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అక్కడ నేను కట్ చేస్తున్నాను కదా, అక్కడ మనకి స్ట్రైట్గా ఉండాలన్నమాట, ఓకేనా? చాలామంది అది కట్ చేయకుండా అలానే కుట్టేస్తారు, దానివలన కప్ అనేది స్ట్రైట్గా నిలబడదు, ఓకేనా? ఇప్పుడు నా వాయిస్ మీకు ఏదైనా అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్లో స్టెప్ బై స్టెప్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఖచ్చితంగా మ్యాటర్ అనేది నేను రాసి పెట్టాను. ఇంగ్లీష్లో కూడా అవైలబుల్గానే ఉంది, ఇంగ్లీష్లో కూడా నేను టైప్ చేసి పెట్టాను, ఓకేనా? మీరు ఒకసారి చూసి వీడియోని చూడండి, మీకు క్లియర్ కట్గా నో డౌట్స్ అనేవి ఎటువంటి డౌట్ అనేది లేకుండా మీకు క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట. చూడండి, యాక్చువల్గా స్లీవ్ అనేది నేను నార్మల్గా బయట వైపు వేసుకొని అక్కడ స్టార్టింగ్లో ఒక చిన్న మడుపు పెట్టి కుట్టుకుంటూ వచ్చాను. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎక్స్ట్రా క్లాత్ వచ్చేదాన్ని ఫోల్డింగ్ చేస్తాం అనమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఖచ్చితంగా మనం పట్టి కట్టాం కదా స్లీవ్స్ ప్లాకెట్ అనేది, ఆ ప్లాకెట్ సైడే రావాలి, ఓకేనా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఆ ప్లాకెట్ సైడ్ వస్తేనే మనకి చెయ్యి అనేది హ్యాండ్ అనేది ఈ స్లీవ్ అనేది స్ట్రైట్గా నిలబడిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్లాకెట్ పెట్టాలి కదా, అలా అక్కడ ఎంత పెట్టామో సైజు ఇక్కడ కూడా అంతే చూసుకొని మనం పెట్టుకోవాలి, ఓకేనా? రైట్. మిగతా క్లాత్ని అది అటు సైడ్ ఉండాలి, మనం ఓవర్లాక్ వేసిన స్టిచ్చింగ్ అటు సైడ్ ఉండాలి అన్నమాట, అంటే ప్లాకెట్కి ఎదురుగా ఉండాలి. వచ్చిన క్లాత్ని చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టుకోండి, అంతే. రైట్. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే ఇలా మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, దాన్ని ఆ పీసులు అనేది లోపల సైడ్ వేసుకొని స్టార్టింగ్ నుంచి అయినా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్, లేకపోతే ఇట్లా సెంటర్ నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇట్లా సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట, ఓకేనా? అది మన ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు వచ్చిన ఎక్స్ట్రా పీసుల్ని లోపలికి తోసుకుంటూ స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉండే విధంగా చూసుకోండి. అలా చూడండి, అలా. మళ్ళీ తర్వాత చుట్టూ రౌండ్ అనేది మనం క్యాన్వాస్ అతికించి ఉంటాం కదా, ఆ క్యాన్వాస్ ఊడిపోకుండా రౌండ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఓకేనా? అంటే వాటర్లో పడితే మొత్తం ఒక చోటుకి చేరిపోతుంది కదా ఊడిపోయి, అందుకు కాబట్టి మనం ఇలా స్టిచ్చెస్ వేస్తే కనుక 4 సైడ్స్ అలానే ఊడిపోకుండా ఉంటుందన్నమాట క్యాన్వాస్. చూడండి ఎంత బాగుందో కప్ అనేది, ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ప్రాసెస్ లాగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, ఓకేనా? రైట్. ఇంకా మీకు ఏ టైప్ వీడియోస్ అనేది కావాలనో కొంచెం చూసి పెట్టండి, కామెంట్ అనేది చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను, ఓకేనా? కాకపోతే ఈ వీడియోస్ అనేది మనం చాలా రోజుల నుంచి చేస్తున్నాం, ఒక్క వీడియో కూడా వైరల్ కావట్లేదు. ఒకటైంది హౌ టు కాలర్ స్టిచ్చింగ్ అనేది, సో ఇంకో వీడియో కూడా మనకు వైరల్ అయిపోతే మన ఛానల్కి మానిటైజేషన్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం మనకు కూడా ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోతే ఇంకా నేను చాలా మంచి మంచి వీడియోస్ క్వాలిటీ అవుట్పుట్స్తో నేను తీయడానికి ట్రై చేస్తాను. దయచేసి కొంచెం వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి లైక్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఇంకో కప్ కూడా సేమ్ ప్రాసెస్ అనేది మనం కుట్టామన్నమాట. చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో అలా ఉండాలి. 2 సైడ్స్ మనకి ఎటువంటి పీసెస్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉండాలన్నమాట, ఓకేనా? చూడండి ఎంత బాగుంది. రైట్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.